హలో అండి, వెల్కమ్ టు మీ పాలమూరి పిల్ల. ఈరోజు మనము సింపుల్గా తొందరగా అయిపోయే మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? ఎక్కువ మంది మటన్ దమ్ బిర్యానీ చాలా పెద్ద టైం పడుతుంది వద్దులే అనేసి స్కిప్ చేస్తుంటారు. కానీ నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి. వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా కంపల్సరీ చేసుకొని తింటారు మీరు. ప్రాసెస్ చూద్దామా? ఇక నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ కారము, 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా, అలాగే షాహీ బిర్యానీ మసాలా అండి ఒక 1 స్పూను. దీంట్లోకి ఇప్పుడు షాజీరా, స్టార్ ఫ్లవర్స్, మిరియాలు ఒక 5-6 అండి, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే లవంగాలు ఒక 5-6, 2 మరాఠీ మొగ్గ అండి. చిదిమి వేసుకుంటే మరాఠీ మొగ్గలోని ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీకి బాగా తెలుస్తుందండి. 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ. దీంట్లోకి ఇప్పుడు మనము 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్ కోసము ఆనియన్ ఫ్రై చేసుకోనికే సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మంచి బ్రౌన్ కలర్ ఇది. మరి ఎక్కువగా నల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దండి, మాడిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు మటన్లోకి మనము బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం మటన్ ఎంత బాగా మసాజ్ చేస్తే ఫ్లేవర్స్ అనేది మటన్లోకి అంత బాగా వెళ్తుందండి. ఒక 5 నిమిషాలు అయినా సరే బాగా కలుపుకోవాలా. మటన్కి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టాలండి. ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుందండి. ఇందులోకి మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 గంట లేదా 2 గంటలు పక్కన పెట్టుకుందాము. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసే మటన్ని బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుందండి. నేను ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకున్నానండి. ఇది 2 గ్లాస్ రైస్ అండి, బాస్మతి రైస్. 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ని చూసేద్దాం మనము. 2 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా మ్యారినేట్ అయిందో. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. నార్మల్గా కుక్కర్లో యాడ్ చేసుకోకుండా నార్మల్ అయినా మనం బిర్యానీ చేసుకోవచ్చండి. కానీ నార్మల్గా మటన్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగని మనం కుక్కర్లో యాడ్ చేసుకుంటే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక వాటర్ కొంచెం బయటకు వస్తుందండి మటన్లో నుంచి. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మటన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ తెప్పించుకుందాము. వాటర్ అనేది యాడ్ చేసుకోదండి. మటన్లోంచి వచ్చే వాటర్తోనే మటన్ అనేది కుక్ అవుతుంది. కుక్కర్ని వేరే స్టవ్కి షిఫ్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం రైస్ కోసము ఒక 5 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్లోకి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాము. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచి, స్టార్ ఫ్లవరు, చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం షాజీరా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ టేస్ట్కు, అలాగే పుదీనా, కొత్తిమీర. కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా. వాటిని బాగా తెరలకానివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ యాడ్ చేసుకుందాము.
రైస్ అనేది ఒక 80% కుక్ అవ్వాలండి. దమ్లో మిగతా 20% అనేది కుక్ అయిపోతుంది. మనం ఇలా చిదిమితే రైస్ అనేది విడిపోవాలండి. మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ మటన్ ఇప్పుడు మనము పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ముందుగా మటన్ యాడ్ చేసుకున్నాక పైన మనము రైస్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలా. ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, అలాగే నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు పాలు అండి. మీతో కుంకుమ పువ్వు లేకుంటే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే బాగుంటుందండి. ఫైనల్గా కొంచెం నెయ్యి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో. అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి బిర్యానీ పైన ఏదైనా బరువు వస్తువు పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా కూడా. బిర్యానీ రెడీ అవ్వగానే వెంటనే మూత తీసేయద్దండి. ఒక 10 నిమిషాలైనా రెస్ట్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు తినాలి, బాగుంటుంది టేస్ట్. చూడండి మన రైస్ అనేది రెడీ అయిందండి. బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. మనకు తెలుస్తుందండి రైస్ అనేది పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందనేది. చూద్దాము ఒకసారి. మనం గరిటె పెట్టినా కూడా రైస్ అనేది ఎక్కడ కూడా గిన్నె కత్తుకోలేదు, ఈజీగా వచ్చేస్తుంది రైస్. ఈ విధంగా ఉండాలండి బిర్యానీ ఎప్పుడైనా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తారండి మీరు బిర్యానీ. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపించే మటన్ బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.